యశ్వరెడ్డి గారు, మీరు మ్యూట్లో ఉన్నారండి. యశ్వరెడ్డి గారు, అందరికీ ఆనంద్ మ్యూట్ అయినా. నమస్కారం సార్. నమస్కారం సార్, రాజపాలెం సార్. నమస్తే. అది ఆనంద్ మాటలు వినపడలేదే. సార్ వినిపెట్టలేదా? ఆనంద్ మాటలు వినపడలే, మనకి స్ట్రక్ అయినట్టుంది ఆయనకి. సరే, నాది స్ట్రక్ నాదేం స్ట్రక్ అవ్వలేదు సార్. సార్ నా మాటలు వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తుంది కానీ. ఓకే సార్. అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం పరంపరగా నిర్వహిస్తున్న అంతర్జాల సదస్సులు ఇప్పటికీ 239 అయ్యాయి. ఈ సిరీస్లో 32వది విశిష్ట విమర్శ పరిశోధనా గ్రంథాలు అనే శీర్షికతో నడుస్తున్న ఈ సదస్సుకు అరసం సభ్యులకు అందరికీ మరొకసారి నేను స్వాగతం పలుకుతూ, ఈరోజు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసిన తాత్విక నేపథ్యంలో తెలుగు సాహిత్యం అనే అంశం మీద మాట్లాడడానికి సాహిత్య మిత్రుడు డాక్టర్ ఇమ్మిడి మహేందర్ వచ్చారు. వారికి అరసం పక్షాన స్వాగతం పలుకుతున్నాను. ఇమ్మిడి నరేందర్ కందుకూరు గ్రామం, రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. అండర్ గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పీజీ చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. ముఖ్యంగా కాసిం గారి దగ్గర ఈయన చేసిన పరిశోధన మంచి గుర్తింపు సంపాదించింది. తెలంగాణ సాహిత్య విమర్శ వికాసం అనే అంశం మీద వీరు చేసిన పిహెచ్డి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దాంతోపాటు తెలంగాణ పత్రిక, తెలంగాణ అనే ఒక సాహిత్య పత్రికలో ఈయన ఎడిటోరియల్ మెంబర్గా ఉంటున్నారు. దాంతోపాటు తెలంగాణ సాహిత్య పత్రికలోను మూసి అనే మరొక సాహిత్య పత్రిక ఉన్నాయి. ఈ రెండింటికి కూడా గుర్తింపు ఉంది. ఈ రెండు పత్రికల్లో కూడా ఆయన పరంపరగా వ్యాసాలు వస్తూ ఉంటాయి. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, అలాగే సైన్స్ కళాశాల సైఫాబాద్లో రెండిట్లోనూ అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నారు. వీరికి తెలంగాణ భాష మీద, యాస మీద, సాహిత్యం మీద మంచి పట్టుంది. దాంతోపాటు తన విద్యార్థుల్ని కూడా ఈ సామాజిక నేపథ్యం నుంచి, రాజకీయ నేపథ్యం నుంచి విషయాలని అవగాహన చేసుకునే విధంగా పాఠం చెప్తాడని గుర్తింపు ఉంది. ఈరోజు ఇమ్మిడి మహేందర్ అరసం పక్షాన వచ్చి నారాయణ రెడ్డి గారి రచన మీద మాట్లాడడం చాలా సంతోషంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మీరు పరిచయం చేశారు. నేను ఒక చిన్న పరిచయం చేసుకుంటాను. నా పేరు డాక్టర్ ఇమ్మిడి మహేందర్. తెలుగు సాహిత్యం లేదా విమర్శ పరిశోధనలోకి ఇప్పుడిప్పుడు అడుగు పెడుతున్న వాడిని. మీ పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఒక పీజీ పిహెచ్డి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా నన్ను నిత్యం ప్రోత్సహించే రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లాగే పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే గారు, ఇక్కడ నేను మాట్లాడబోయే పుస్తకాన్ని రచించిన వ్యక్తి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే వంగాల సంపత్ రెడ్డి గారు, అరసం ఆనంద్ గారు, మిగతా మిత్రులందరూ కూడా నమస్కారం. అట్లాగే నాకు విద్యా బోధన చేసి నాలో కొంత అంతో ఇంతో సాహిత్య వాసన రేపినటువంటి ప్రొఫెసర్ కాసిం గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆనంద్ సార్ ఒకరోజు ఫోన్ చేసి తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అనే అంశం మీద నువ్వు మాట్లాడాలి మహేందర్ అని చెప్పారు. అన్నప్పుడు నేను అనుకున్నాను, సార్తో కూడా అన్నాను ఒక మాట,
సార్ అది చాలా పెద్ద పుస్తకము, పైగా తాత్వికత నేపథ్యం నుంచి, భావజాల నేపథ్యం నుంచి ఉన్నటువంటి రచన. నేను మాట్లాడతాను కానీ న్యాయం చేయగలుగుతానా లేదా తెలియదు. బట్ నా ప్రయత్నం ఒక విద్యార్థిగా, ఒక ఇప్పుడిప్పుడు అడుగు పెడుతున్న వాడిగా నా ప్రయత్నం చేస్తానని చెప్పి దానికి ఒప్పుకున్నాను. ఇంతటి మంచి అవకాశం ఇప్పటికీ ఒక 2-3 సందర్భాలలో నాకు అరసం వాళ్ళు ఒక మంచి వేదిక ఇచ్చారు. నన్ను నేను నేర్చుకోవడానికి, నా ప్రయత్నాల్లో నేను నేర్చుకోవడానికి ఒక వేదిక. ఆ వేదికలో మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా విన్న తర్వాత చేసినటువంటి సజెషన్స్, నేను భవిష్యత్తు మార్గంలో మంచిగా వెళ్ళడానికి అవన్నీ కారణమవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ వారికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది కనుక వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అని ఈ విశిష్ట పరిశోధన గ్రంథం ఏదైతుందో దీని రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలుగు సాహితీ క్షేత్రంలో అందరికీ సుపరిచితమే. ఆయన పరిశోధకుడిగా, విమర్శకుడిగా, కవిగా, అధ్యాపకుడిగా ఆయన నిర్వర్తించినటువంటి పాత్ర తెలుగు సాహిత్యం లేదా తెలంగాణ నేపథ్యం నుంచి చేసినటువంటి రచనలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే వారి గురించి ఫార్మల్ గా కొంత పరిచయం చేసుకుంటే, వారు ఎదిగి వచ్చిన తీరు, ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే, ఆ పరిశోధనలో ఆయన ఎట్లా వ్యక్తమయ్యాడు అనేది కూడా కాస్త అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఆయన పరిచయాన్ని ముందుగా చెప్తాను. నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో 1954 మార్చి 12న పుట్టారు. నల్గొండ అనగానే వామపక్ష ఉద్యమాలకి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి పోరాటాల కిల్లా అంటూ నల్గొండ జిల్లాని కీర్తిస్తారు. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వారి తల్లిదండ్రులు కోటమ్మ మాధవరెడ్డి గారు. ఆయన చదువు నిమిత్తంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. ఈ ఎంఫిల్ అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి చిత్రణ అని 1982లో చేశారు. అట్లాగే పిహెచ్డిని అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అని చెప్పి 1991లో పూర్తి చేశారు. ఒక రకంగా ఈ గ్రంథము 1991లో సబ్మిట్ చేయబడింది. అంటే ఈ గ్రంథ రచనా కాలాన్ని ఇంచుమించుగా 1985 నుంచి 90ల మధ్యలని మనము చెప్పవచ్చు. అట్లాగే ఈయన విద్యార్థిగా ఉన్న దశ నుంచే ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉన్నారు. సమాజానికి మనం ఏమి ఇవ్వాలి, సమాజంలో భాగమైనందుకు మనం ఎన్ని నేర్చుకోవాలి, తిరిగి సమాజానికి ఎంత ఇవ్వాలని ఒక తహతహ ఉండి కూడా విద్యార్థి నేతగా లేదా విద్యార్థిగా ఉన్ననాడే ఒక మంచి కవిగా గుర్తింపు తెచ్చుకొని ఉస్మానియా రైటర్స్ సర్కిల్ అనే దానికి కన్వీనర్ గా ఉన్నారు ఆయన. ఆ ఉస్మానియా రైటర్స్ సర్కిల్ కేంద్రంగా ఈ తరం యుద్ధ కవిత అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు ఆయన సంపాదకుడిగా. అట్లాగే ఉద్యోగరీత శ్రీకాకుళంలో పనిచేసినప్పుడు శ్రీకాకుళం సాహితీ అని చెప్పి అక్కడ కూడా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలో నీలగిరి సాహితీ అనే సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఒక ప్రగతిశీలమైనటువంటి ఒక పాత్రను పోషించారు. అట్లాగే తెలంగాణ జలసాధన సమితి అని చెప్పి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ కొరకు ఒక నిబద్ధత గల ఒక కవి లేదా ఒక పరిశోధకుడు ఏం చేస్తాడో అదంతా చూపించాడు. అట్లాగే తెలంగాణ సాంస్కృతిక వేదిక అనేది ఒకటి 1998లో ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన వంతు పాత్ర ఏదైతుందో దాన్ని 100% నెరవేర్చే ప్రయత్నం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆయన రాసినటువంటి ముంగిలి లాంటి పుస్తకాలు కావచ్చు, తెలంగాణ చరిత్ర లాంటి పుస్తకాలు కావచ్చు, తెలంగాణ సమాజానికి, అంతిమంగా తెలుగు సమాజానికి ఈ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రత్యేకతను, ఈ సాహిత్యంలో ఉన్నటువంటి కొత్త మార్గాలను అన్నింటిని కూడా, అంటే నిగూఢంగా ఉండి ఇతరులు ఇంత ముందుకు ఎవరైతే పట్టించుకోలేదో ఆ పట్టించుకోని విషయాలను సైతం చాలా సూక్ష్మంగా ప్రవేశపెట్టి తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆయన పునాదులు వేశారు. ఇదంతా ఒకవైపు. అయితే ఇప్పుడు నేను పూర్తిగా ఆయన సాహిత్య విశ్లేషణ చేయట్లేదు, కేవలం ఒక పుస్తకం మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను కనుక నేను ఈ పుస్తకానికి తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అని ఈ పరిశోధన గ్రంథానికి పరిమితమై మాట్లాడుతున్నాను కనుక ఈ పరిశోధన గ్రంథం 1991లో సబ్మిట్ చేస్తే 2025లో అనుకుంటాను, బహుశా 25, 26, 2023లో ప్రచురించారు ఈ పుస్తకాన్ని. చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ అనేది నేను వ్యక్తిగతంగా ఈ పుస్తకం మొత్తం చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే,
చాలా మంచి పుస్తకాన్ని ఆయన సందుకలో పెట్టేసి బంధించేశాడు చాలా ఏళ్ళు. మాలాంటి పరిశోధకులకి యువకులకు ఒక మంచి పరిశోధన గ్రంథం చదివితే అబ్బా భలే చెప్పాడే ఈ విషయము, అరే నేను ఎందుకు గమనించలేకపోయినా, లేదా ఇన్ని విషయాలు కొత్త విషయాలు ఉన్న విషయాన్ని ఎందుకు ఇంతకాలం దాచిపెట్టుకున్నాడు ఈయన, అరే మేము ఎందుకు చదవలేకపోయాం దీన్ని. అంటే కొన్ని మంచి పుస్తకాల లిస్టు చెప్తా ఉంటారు, కవితా విప్లవాల స్వరూపం అని, మన ఆ నారాయణ రెడ్డి గారి ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాలని, ఇట్లాంటి కొన్ని చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ 2 పేర్లు చెప్తున్నానని ఈ 2 పెద్ద గ్రంథాలని కాదు నా ఉద్దేశం, చాలా పుస్తకాలు ఉండవచ్చు. ఇవన్నీ చదువుతున్న క్రమంలో ఆ పుస్తకాల సరసన మొదట నిలవాల్సిన పుస్తకం కాకపోతే 2023లో మాలాంటి వాళ్ళకి చేరువైంది. సరే, ఈ గ్రంథాన్ని చదువుతున్న క్రమంలో నాకు ప్రధానంగా సుంకిరెడ్డి గారి పట్ల ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎట్లా అంటే, ఆయన నేను ఎంతసేపు ఒక కవిగా, తెలంగాణ చరిత్రకారుడిగా, ఒక టీచర్ రిటైర్ అయిన టీచర్ గా చూస్తూ వచ్చాను. కానీ ఒక మెథడాలజీ ప్రకారం రీసెర్చ్ ఎలా చేయాలి అనే దానికి ఒక మంచి ఉదాహరణ పూర్వకమైనటువంటి గ్రంథాన్ని, తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత పరిణామం అనే పుస్తకాన్ని ఆయన తయారు చేసి పెట్టారు. నేను పరిశోధనలోకి వచ్చిన కొత్తలో ప్రొఫెసర్ కాసిం గారికి నేను కొంత వర్క్ చేసి చూపించాను. వర్క్ చేసి చూపిస్తే ఆయన ఏమన్నారంటే, ఇందులో నువ్వు ఎక్కువ రిఫరెన్సులు పెట్టలేదు ఏంటి అని అడిగాడు. సో నేనేమన్నా, సార్ రిఫరెన్సులు నేను చదివి నేనేం చేశానంటే నా కొన్ని భావాలు అనుకున్నది రాశానంటే, లేదు పరిశోధన అంటే నీవు చెప్పే విషయానికి ఏదైతే ఉందో దానికి పూర్వం ఎంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు, ఒకవేళ అభిప్రాయాలతో నువ్వు ఏకీభవిస్తావా ఏకీభవించవా, ఏకీభవిస్తే ఎందుకు ఏకీభవిస్తావు, ఏకీభవించకపోతే ఎందుకు ఏకీభవించవు అన్న పద్ధతిలో పరిశోధన ఉండాలి గనక నువ్వు ఆ పద్ధతిలో రాయాలని చెప్పి ఆ రోజు నాకు చెప్పారు. ఈయన 1980ల కాలంలోనే, ఆ కాలంలోనే ఈయన ఒక మంచి పరిశోధన మెథడాలజీకి సంబంధించి ఎన్నో ఉపపత్తులు, ఎన్నో రిఫరెన్సులు, పేజీకి కనీసం ఒక 4-5 రిఫరెన్సులు పెట్టి ఆ రిఫరెన్సుల నేపథ్యంలో ఆయన అనుకున్న భావాన్ని వ్యక్తం చేయడానికి ఎక్కడ దేన్ని ఖండిస్తున్నాడో, దాన్ని అంగీకరిస్తే ఎందుకు అంగీకరిస్తున్నాడు, ఫలానా వ్యక్తి ఏ విధంగా చెప్పాడు, ఈ వ్యక్తి ఏ విధంగా చెప్పాడు. ఇప్పుడు తన అభిప్రాయాలు కూడా లోపల చాలా అభిప్రాయాలు సాహిత్య సూత్రీకరణలు చేశారు, చాలా వరకు సూత్రీకరణ చేశారు. అవన్నీ కూడా నేను ఎట్లా చేశారు అనేది ఈ క్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఈ పరిశోధన గ్రంథాన్ని ఆయన 7 అధ్యాయాలుగా విభజించుకున్నారు. ఒక పరిశోధకుడికి ఉన్నటువంటి దూరదృష్టి, విషయం పట్ల లోతు అనేది ఎక్కడ బయటపడుతుందనంటే అధ్యాయ విభజనలో బయటపడుతుంది. ఎంత సమగ్రంగా అధ్యాయ విభజన చేసుకుంటే అంత మంచి పరిశోధకుడు అవుతారని అంటుంటారు. అట్లా మొదట తాత్విక నేపథ్యం అనుకున్నప్పుడు ఈ పరిశోధన గ్రంథానికి మూలం ఏమిటంటే తాత్విక నేపథ్యం. తెలుగు సాహిత్యం ఏ తాత్వికత నేపథ్యంలో వికాసం చెందింది లేదా పరిణామం చెందింది అని ఆలోచించాల్సి వచ్చినప్పుడు నేను మొదటగా తాత్వికత అంటే ఏమిటి, దాని పరిధి ఏమిటి, దాని ప్రమేయాలు ఏమిటి, దాని పరిణామ వికాసం ఎలా ఉంది ప్రాచీన కాలం నుంచి అని ఒక అంచనా వేసుకొని మొదటి అధ్యాయంలో దాని గురించినటువంటి విశ్లేషణ చేశాను. అట్లాగే ఈ మొదటి చాప్టర్ అనేది ఈ థీసిస్ కి గుండెకాయ లాంటిది. ఒక రకంగా పూర్తిగా ఈ మొదటి చాప్టర్ నేపథ్యంలో చేసినటువంటి పరిశీలనల్ని ఆయన మిగతా చాప్టర్లో అనుశీలించారు. దాన్ని ఎట్లా చేయాలనేది నేపథ్యంగా విశ్లేషించారు. అట్లా 2వ అధ్యాయాన్ని ప్రాచీన తెలుగు కవిత్వాన్ని తాత్వికత నేపథ్యంలో పరిశీలించారు. 3వ అధ్యాయాన్ని ప్రజాస్వామిక యుగం అని చెప్తూ దాంట్లో నవ్య కవిత్వాన్ని ఒక శీర్షికగా, హవ కవిత్వాన్ని ఒక శీర్షికగా చెప్పుకొని 3వ అధ్యాయాలన్నీ 3వ అధ్యాయం 1, 3వ అధ్యాయం 2 అని చెప్పి 2 సబ్ చాప్టర్స్ గా దాని విషయాలను చెప్పాడు. అట్లాగే 4వ అధ్యాయాన్ని భావ అభ్యుదయ కవిత్వ సంధి దశ అని చెప్పాడు. 5వ అధ్యాయాన్ని అభ్యుదయ కవిత్వ యుగం అని చెప్పాడు. 6వ అధ్యాయాన్ని దిగంబర కవిత్వం అని చెప్పాడు. 6వ అధ్యాయంలో మళ్ళా 2వది తిరగబడు కవుల సాహిత్యాన్ని గురించి చెప్పాడు. 7వ అధ్యాయం విప్లవ కవిత్వ యుగానికి సంబంధించి చెప్పాడు. ఇది 1985 నాటికే పరిశోధన శీర్షికగా ఇది కావడం, 1980ల తర్వాత అస్తిత్వోద్యమాలు ఎక్కువ ప్రచారంలోకి రావడం లేదా కార్యక్షేత్రంలోకి రావడం వల్ల ఈ థీసిస్ ని ఎక్కువ మొత్తం విప్లవ కవిత్వం 1980ల వరకు వచ్చినటువంటి కవిత్వం వరకు కూడా ఆయన తెలుగు సాహిత్యాన్ని నన్నయ్య మొదలు
విప్లవ కవిత్వ యుగ ప్రారంభ 1980ల వరకు ఉన్నటువంటి తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని, కవిత్వ పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. ఇది స్థూలంగా 7 అధ్యాయాల్లో ఆయన చేసుకున్నటువంటి ఇది. దీనికి ఈ పుస్తకానికి ఒక నలుగురు ముందు మాటలు రాశారు. చిన్న చిన్న ముందు మాటలు, కొందరు విస్తృతమైన ముందు మాటలు. కేతవరపు రామకోటి శాస్త్రి గారు, ఎన్ గోపి గారు ఈ పరిశోధన గ్రంథానికి సూపర్వైజర్ గా ఉన్నారు, పర్యవేక్షకులుగా ఉన్నారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా ఉన్నారు. తర్వాత నా రీసెర్చ్ సూపర్వైజర్, నా గురువు ప్రొఫెసర్ కాసిం గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. ఈ నలుగురు ఈ పుస్తకానికి ముందు మాట రాసి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అతి విస్తృతమైన విషయాలని చాలా సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ముందు మాటలు ఈ పుస్తకానికి ముఖద్వారం వంటివి అని నేను భావిస్తున్నాను. అట్లాగే ఇది అధ్యాయ విభజన అయితే, మామూలుగా సాహిత్యం లేదా కవిత్వానికి తాత్విక నేపథ్యానికి సాహిత్యానికి ఏమిటి సంబంధం అని అనుకున్నప్పుడు ప్రతిదీ ఎంతో కొంత, ప్రతి మనిషికి ఒక తత్వం ఉంటుంది. మామూలుగా మనం మాట్లాడేటప్పుడే వాని తత్వమే అంతరా అంటారు. వాని తత్వమే అంత అంటే ప్రతి మనిషిలో ఎంతో కొంత తన వ్యక్తిగతమైనటువంటి తత్వం కూడా ఉంటుంది. అట్లాగే ప్రతి మనిషి సమాజంలో భాగంగా అవుతాడు. ఆ సమాజం ఏదో ఒక రీతిన, అంటే ఆ వ్యక్తి గ్రామీణంలో పుట్టిలే గ్రామీణ తత్వం అలవడుతుంది, పట్టణంలో ఉంటే పట్టణ తత్వం అలవడుతుంది. అట్లాగే ఆ వ్యక్తి ఏ సమాజంలో బాగుంటే ఆ సమాజంలో నిగూఢంగా, అట్లాగే సాంస్కృతిక ప్రసరణ వల్ల వస్తున్నటువంటి ప్రభావాలకు కూడా లోనవుతాడు. కనుక ప్రతి రచయిత ఎక్కడో ఒక తాన పూర్తి స్థాయిలో కావచ్చు, సూక్ష్మ స్థాయిలో కావచ్చు, ఏ స్థాయిలోనైనా తాత్విక నేపథ్యానికి, అంటే ఆ ప్రభావానికి గురవుతాడు అనేది ఒక అవగాహన, అంచనా. ఈ నేపథ్యం నుంచి చూసుకున్నప్పుడు ప్రతి అంశాన్ని 3 కోణాల నుంచి అధ్యయనం చేయొచ్చని సునారే గారు ప్రతిపాదించారు. చారిత్రకంగా అధ్యయనం చేయవచ్చు, ఇతర రంగాలతో దాని సంబంధాలని అధ్యయనం చేయవచ్చు, చరిత్ర నేపథ్యంలో అనుభవం ఆధారంగా వచ్చినటువంటి సంబంధాలను కూడా చేయవచ్చు అని చెప్తూ, సామాజిక చైతన్య రూపాలలో తత్వశాస్త్రం అనేది ప్రధానమైంది, సాహిత్యం కూడా తత్వశాస్త్రంతో మిళితమై ఉంటుంది అన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రధానంగా మతం తత్వశాస్త్రానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది అని చెప్పి కూడా సునారే గారు ప్రతిపాదించారు ఈ పుస్తకంలో. ఉత్పత్తి శక్తుల సంబంధాల క్రమంలో మొదట మతం పుడితే ఆ తర్వాత తత్వశాస్త్రం పుట్టింది. ఆ తత్వశాస్త్రం పెరుగుదల క్రమంలో, అంటే తక్కువ స్థాయి ఉత్పత్తి శక్తుల కారణంగా ప్రకృతి శక్తులను అధ్యయనం చేయడంలో కావచ్చు, దాన్ని ఎదుర్కోవడంలో, అర్థం చేసుకోవడంలో కావచ్చు, వాటిని ఎదుర్కోవడంలో కావచ్చు, ఆ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి మతంగా రూపొందితే ఆ తదంతర కాలంలో తార్కిక బుద్ధి వికసించిన తర్వాత తత్వశాస్త్రం పుట్టింది. ఈ విధంగా మతానికి తత్వశాస్త్రానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని సూక్ష్మంగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. మతం అనేది ఒక విశేషమైన సామాజిక చైతన్య రూపంగా చెప్తూ, అతీత శక్తులు ఉన్నాయనే నమ్మకం మనుషుల ఆలోచనపై ప్రభావం చూపడమే ఇందులో ప్రధాన భాగంగా ఉంటుందని మతం యొక్క స్వభావాన్ని ఇందులో వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ మొదటి చాప్టర్ చదివిన తర్వాత ఒక పరిశోధకుడికి ఉండాల్సినటువంటి విస్తృత అధ్యయనం ఎంత అవసరము అనేది ప్రతి పాఠకుడికి అర్థమవుతుంది. తత్వశాస్త్రానికి సంబంధించి మొదటి నుంచి ప్రారంభ తత్వశాస్త్రకర ఆ విషయాలను, అంటే బేసిక్ పాయింట్స్, మౌలిక విషయాల నుంచి మొదలుకొని తత్వశాస్త్రం ఇతర శాస్త్రాలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉందన్న విషయాల వరకు వారి లోతైన అధ్యయనశీలత ఏమిటనేది ఈ మొదటి అధ్యాయం చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ పుస్తకంలో ప్రధానంగా ఈ మొదటి చాప్టర్ లో రిఫరెన్సెస్ చాలా లోతైన రిఫరెన్సెస్, ఎవరికి తెలియని, ఎవరికి అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ తెలియచ్చు, కానీ మాలాంటి వారికి కూడా పరిచయం లేని, అంటే యూనివర్సిటీ స్థాయిలో బోధన పరిశోధనల పరిస్థితిని గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. వాటి పట్ల నాకు డిస్రెస్పెక్ట్ ఉంది కనుక అవి చూస్తున్న క్రమంలో ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని అధ్యయనం ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది సునారే లాంటి వాళ్ళ వ్యక్తుల పుస్తకాలను చదవడం ద్వారా అది ఆ గ్యాప్ ఫిల్ అవుతుందనే ఒక భావన నాకు కలిగింది. అట్లాగే సాహిత్య పరిశోధన ప్రధానంగా, ఇప్పుడు నేను ఒక విశ్వవిద్యాలయంలో ఒక పార్ట్ టైం టీచర్ గా ఉన్నాను. అట్లాగే ఒక డిగ్రీ పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను.
ఫీల్డ్ అంటే డిగ్రీ స్థాయిలో ఉన్నత విద్యలో తెలుగు భాష, తెలుగు సాహిత్యాల పరిస్థితి ఏమిటనేది నాకు చాలా క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉండి టీచ్ చేస్తున్న వాడిగా ఎటువంటి పరిస్థితి ఉంది, పిల్లలు చదువుకు ఎందుకు దూరం అవుతున్నారు వగైరా విషయాల గురించి పెద్ద చర్చ ఉంటుంది. కానీ సాహిత్యం, సాహిత్య పరిశోధన మౌలిక విషయాలకు దూరం అయ్యాయి. లోతైన భావనల దృష్ట్యా సాహిత్యాన్ని పరిశీలించాలి అనే ఒక ఆలోచన విద్యార్థులకు కలగడం లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ, బయట ప్రిపేర్ కావాలి, ఉద్యోగులకు ప్రిపేర్ కావాలి అనే నేపథ్యం నుంచి ఇప్పుడు నా దగ్గర చాలా మంది జూనియర్స్ వస్తుంటారు. సార్ ఇట్లా నేను ఒక రీసెర్చ్ టాపిక్ కావాలి, ఇట్లా ఇట్లా ఈజీగా అయిపోవాలి అట్లా అంటే, అట్లా కాదయ్యా, నువ్వు రీసెర్చ్ అంటే నువ్వు ఏదో కొత్త చెప్పాలి, ఉన్నది చెప్తే ఏం లాభము, నువ్వు ఇంకొద్దిగా నేర్చుకో. నిజానికి పరిశోధన అనేది పిహెచ్డి తర్వాతనే కరెక్ట్ గా ప్రారంభం అవుతుంది అనేది నా స్వీయ అనుభవం. కానీ పిల్లలు కనీసం ఆ టాపిక్ ని ఎంచుకోవడానికి కూడా సిద్ధపడలేని పరిస్థితి కూడా కొంత కనబడతా ఉంది. అట్లాంటి స్థితిలో ఆనాడు 1980ల నాడే ఆనాడు విద్యా వ్యవస్థ లేదా వారు చదువుకున్న నేపథ్యం లేదా వారు ప్రతిదాన్ని సవాలుగా స్వీకరించే ఒక తత్వం వల్ల సాహిత్య మౌలిక భావన అయినటువంటి తాత్వికతని ఆయన పరిశోధనాంశంగా ఎంచుకొని దాని విషయాలని ప్రతిపాదించడం ఇందులో ఉంది. అట్లాగే సునారే గారు పరిశీలన ఎంత లోతుగా ఉంటుంది అనే దానికి, లేదా అర్థం చేసుకున్నటువంటి తత్వశాస్త్రం ఊరికనే అర్థం కాదు అనేది నా వ్యక్తిగత పరిశీలన, అనుభవం. తత్వశాస్త్రం చదువుతుంటే నేను కొంతమంది చదివాను. ఒక మంచి టీచర్ లేకపోతే తత్వశాస్త్రం అర్థం కాదు అనేది నా వ్యక్తిగత అనుభవం కనుక. ఇందులో సునారే గారు ఏం చెప్పారంటే, ఇంత తత్వశాస్త్రం సంబంధించినటువంటి నేపథ్యం అంతా చెప్పిన తర్వాత ఒక అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రపంచం లేదా ఈ సృష్టికి మూలం ఏమిటి, ప్రకృతి సమాజాల గమనానికి మూల సూత్రం ఏమిటి, ఈ ప్రపంచం గురించి మొత్తంగా తెలుసుకోగలమా, అవగాహన చేసుకోగలమా అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి సాగే అన్వేషణే తత్వశాస్త్రం అని ఒక అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక విశ్లేషణ చేశారు. దీంతో పాటుగా మళ్ళా ఎక్స్టెన్షన్ గా ఏం చెప్తున్నారంటే, అన్వేషించడమే కాదు, సూత్రీకరించడం, సిద్ధాంతరీకరించడం, రూపొందించిన సిద్ధాంతం ప్రకారం ప్రపంచాన్ని మార్చడం కోసం కర్తవ్య నిర్దేశం చేసేది తత్వశాస్త్రమే అని తత్వశాస్త్ర ప్రారంభ దినాల అభిప్రాయాలు మొదలుకొని మార్క్సిజం బేస్డ్ గా ఈ సమాజాన్ని మార్చడం, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి తత్వవేత్తలందరూ సమాజాన్ని వ్యాఖ్యానించారు, ఇప్పుడు కావాల్సినంత కూడా ఈ సమాజాన్ని మార్చడము అనేది ఏదైతే ఒక మార్క్సిజం హేతు ఉందో, ఒక బేస్ మౌలిక సూత్రం ఉందో, ఆ సూత్రం తగ్గట్టుగా చివరి నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఒక పరిశోధకుడికి పరిశీలన దృష్టికి ఒక అభిప్రాయం, అంటే ఆ పరిశీలన దృష్టికి ఇది ఒక నిదర్శనం లాంటి ఒక వివరణ అని చెప్పుకోవచ్చు. ఇదే దీంట్లో తెలిసి గాని తెలియక గాని ప్రతి మనిషికి ఒక తాత్విక దృక్పథం ఉంటుంది అంటూ ప్రతి రచనకు ఒక తాత్విక నేపథ్యం ఉంటుందని ప్రతిపాదించారు. ఈ మౌలిక భావన నేపథ్యం నుంచే ఈ గ్రంథం రూపొందిందనే విషయం ఇప్పటికే మనకు స్ఫురణలోకి వచ్చి ఉంది. ఇక 2వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని, అంటే ప్రత్యేకంగా కవిత్వాన్ని ఆయన అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో భూస్వామ్య కాలం నాటి, మామూలుగా సాహిత్యం ఏ కాలంలో అయితే బయటకు వస్తుందో ఆ కాలం ఆ కాలం ప్రభావానికి లోనవుతుంది, ఆ కాలానికి ప్రతీకగా నిలుస్తుంది. దానికి ఒక రెస్పాన్సెస్ గా ఉంటుంది. ఎట్లా భూస్వామ్య కాల వ్యవస్థకు ప్రాచీన కవిత్వానికి గల అవినాభావ సంబంధాన్ని గురించి ఈ రెండవ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. భూస్వామి యుగ ప్రారంభం అంటే దీంట్లో కొన్ని పరిశీలనలు నేను చదువుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భూస్వామ్య యుగ ప్రారంభం సంస్కృత భారతంలో ప్రతిఫలిస్తే గ్రామీణ భూస్వామ్య విస్తరణ దశలో తెలుగు భారతం పుట్టింది. ఈ విషయాన్ని ఆయన తర్వాత క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇది డిడి కోశాంబి గారు తన పరిశోధనలో చెప్తూనే ఇందులో వీటి చుట్టూ దాగిన విషయాల గురించి కుల వ్యవస్థను ఇముడ్చుకున్న వర్ణధర్మాన్ని, భూస్వామ్య ధర్మబోధనను, భక్తి భావాన్ని, అన్ని మతాలు మోక్షానికి వివిధ మార్గాలే అన్న నమ్మకాన్ని, బ్రాహ్మణాధిక్యాన్ని సంస్కృత భారతం చెప్పినట్లుగానే తెలుగు భారతం కూడా చెప్పిందని ప్రతిపాదించాడు. అయితే నన్నయ్య భక్తి భావానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్తూ, నన్నయ్య భారతంలో అదనంగా కనిపించేది ఏదైతుందో ఇక్కడ ఈ సూత్రీకరణ చూడండి. నన్నయ్య భారతంలో ఇప్పుడు చెప్పినటువంటి భావాలు కాకుండా అదనంగా కనిపించేది ఏదైతుందంటే అది పూర్వమీమాంస దృక్పథంతో కూడిన వైదిక మతోద్ధరణ ప్రయత్నం అని చెప్పి
దీనికి ఏమిటి కారణాలు అనేది ఆ ఆ, గతంలో చెప్పినటువంటి పూర్వులు ఏవైతే విషయాలు చెప్పారో వాటిని చెప్పారు. చెప్పినప్పుడు మళ్ళా ఈ భావాన్ని ఖండించినటువంటి వ్యక్తి యొక్క ఆయన యొక్క ప్రతిపాదన కూడా చెప్పాడు. సాధారణంగా తన పరిశోధన సాఫీగా సాగాలనుకుంటే ఇట్లా మధ్యలో ఇబ్బంది పెట్టే రకమైనటువంటి ప్రతిపాదనలు చాలా మంది పరిశోధకులు తీసుకోరు. కానీ ఈయన ఏమన్నాడు, తను చేసినటువంటి ప్రతిపాదనకి ఖండిస్తున్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకున్నాడు. అది విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిపాదన. అయితే మళ్ళీ తను విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిపాదన మీద మళ్ళీ పై చేయి సాధించాలి, తన ప్రతిపాదన ఏమిటి అనేది నిరూపించుకోవాలి. దానికోసం ఏం చేశాడు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రతిపాదన తీసుకున్నాడు, కోరాడ రామకృష్ణయ్య గారి ప్రతిపాదన తీసుకున్నాడు, దివాకర్ల వెంకటావధాని గారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అట్లాగే ఇక్కడి వరకు ఇతరుల అభిప్రాయాలు తీసుకున్నాడు. అట్లాగే నన్నయ్య భారతంలో ఉన్నటువంటి ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో ఉన్నటువంటి పద్యాలను కూడా ఉటంకిస్తూ ఇది ఎందుకు నేను చెప్పినటువంటి భావన ఎట్లా కరెక్టు అనేది నిరూపించే ప్రయత్నం అందులో చేశాను. అట్లాగే నన్నచరుడు కూడా శైవ మతాభిమానం కావడం వల్ల తన కావ్యమైన కుమార సంభవమును శివుని నాయకునిగా పురాణంగా వర్ణనాత్మకంగా ప్రబంధంగా రాశాడు. ఈ కావ్యం శైవమత ప్రాశస్త్యంలోకి రావడానికి సూచిస్తుంది అనే ఒక ప్రతిపాదనను బేస్ చేసుకొని ఇందులో ఆయన ప్రతిపాదన ఏం చెప్తాడంటే, భూస్వామ్య వ్యవస్థకు అనుగుణమైనటువంటి భక్తి భావాన్ని పెంపొందించేదిగా నన్నచోరుడు రాసినటువంటి ఆ రచనలో ఆ భావం కనిపిస్తుందని ప్రతిపాదిస్తాడు. అవైదికమగు వీరశైవాన్ని పండితారాధ్యుడు ఈ రకంగా వైదిక మతంలో భాగం చేసి బ్రాహ్మణాధిక్యతను వర్ణ వ్యవస్థను సుస్థిరం చేయడానికి భావించవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి, దానికి ఉదాహరణ కూడా తన రచనలోనే భావాన్ని తీసుకున్నాడు. ఏమని, భక్తి మీద బలపు బ్రాహ్మ్యంతో బొత్తు బాపలేను బసవలింగ అని చెప్పి బ్రాహ్మణత్వాన్ని వదులుకోలేని పరిస్థితి ఎట్లా ఉందో అనేది కూడా ఆయన నిరూపించే ప్రయత్నం చేసి తను చేసినటువంటి ప్రతిపాదనకి ఆ రచయితలోని ఉదాహరణ ఆ రచయితలోని రచననే ఆ పద్యాలనే ఉదాహరణగా చూపించాడు. పాల్కురికి సోమనాథుని జంగమ ఆరాధ్య సంప్రదాయాలను చర్చించడం కావచ్చు, తిక్కన హరిహరనాథ తత్వాన్ని చర్చించడం కావచ్చు, శ్రీనాథ తత్వాన్ని చేయడం కావచ్చు, తర్వాత పోతన ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి విశిష్ట అద్వైత భావాలు కావచ్చు, అద్వైతం, తాళపక కవులు, క్షీణ ప్రబంధ యుగం నాటి విషయాలు కావచ్చు, శుద్ధాద్వైతం కావచ్చు, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి శతకాలు, వేమన శతకాలు, ఆ తర్వాత అధిక్షేప శతకాలు, అట్లాగే వేమన వీరబ్రహ్మ మొదలైన వాళ్ళు ఆధునిక కవిత్వానికి గురజాడకు ఒక స్థానికమైన పూర్వరంగాన్ని సిద్ధం చేశారని కూడా ప్రతిపాదిస్తాడు. ఇదంతా ఒకవైపు చెప్తూనే ఈ ప్రాచీన సాహిత్యాన్ని తాత్విక నేపథ్యంలో వ్యాఖ్యానిస్తూనే చివరికి వచ్చిన తర్వాత ఆ చివరి దశలో 18వ శతాబ్దానికి 17వ శతాబ్దానికి ఆ దశ క్రమంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, తాత్వికత నేపథ్యంలో వస్తున్నటువంటి మార్పులకి ఈయన వేమన వీరబ్రహ్మం గారి భూస్వామ్య కాలం నాటి ప్రగతిశీలంగా ఆలోచిస్తున్నటువంటి కొంత వ్యక్తులుగా వాళ్ళని గుర్తిస్తూనే వీళ్ళు గురజాడ నిర్మాణం కావడానికి, లేదా ఒక ఆధునిక కవిత్వంలో గురజాడ అనే ఒక కవి నిర్మాణం కావడానికి ఆ పూర్వరంగం ఎట్లా సిద్ధమైంది అనే విషయాన్ని కూడా ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. చాలా ప్రతిపాదనలు ఉన్నాయి, అన్నింటినీ నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయలేను, కానీ కొన్ని విషయాలను ఏవైతే నా దృష్టికి చాలా అద్భుతంగా తోచాయో వాటిని చెప్తున్నాను. మిగతాయి కూడా చాలా కొత్త ఉన్నాయి, కానీ దాదాపు ఆయన చేసిన ప్రతిపాదనలు నా దృష్టికి ఇప్పటివరకు నేను చదివినటువంటి వాటికి దాదాపు 200-300 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని అక్కడక్కడ నేను ఏవైతే ప్రధానమైనయో వాటిని మాత్రమే చర్చించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పూర్వరంగాన్ని సిద్ధం చేసినటువంటి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆయన 3వ అధ్యాయంలోకి వెళ్ళాడు. సాధారణంగా పరిశోధనలు 1వ అధ్యాయానికి 1వ అధ్యాయమే ఉంటుంది, 2వ అధ్యాయానికి 2వ అధ్యాయమే ఉంటుంది. కానీ వీటి మధ్యన ఒక సూత్రత, ఒక మంచిగా ఒక పువ్వు నుండి ఇంకో పువ్వులోకి దారం సోకినట్లుగా ఆ తాత్వికత, ఆ ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా అందులోకి సాగింది. 3వ అధ్యాయంలో మనకు ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ రాజకీయ ఆధిపత్యం ఎలా వచ్చింది, వాళ్ళ నిర్మాణం ఎలా ఉంది, అట్లాగే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థల తీరు, అంటే ఒక సమాజం మార్పులకు గురవుతుంది అనుకున్నప్పుడు ఆ మార్పుకు కారణమైనటువంటి కొన్ని వ్యవస్థల నిర్మాణం ఎలా ఉందనే విషయం కూడా సునారే గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్లా విద్య, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ, పరిపాలన, రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు అనేవి ప్రారంభంలో ఆధునిక కవిత్వం నిర్మాణం కావడానికి సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా కారణమవుతాయన్న ఉద్దేశంతో ఆయన ఇదంతా చెప్తూ మళ్ళీ తిరిగి
ఇది స్థానికంగా సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను చెప్పాడు. చెప్పి ఏమన్నాడు, మళ్ళా తాత్విక నేపథ్యంలో ఎంతో కొంత మార్పు వచ్చి ఉంటుంది కదా. పరిపాలన విషయంలో సామాజిక విషయంలో మార్పులని బ్రిటిష్ వాళ్ళ రాకతో అధ్యయనం చేసినప్పుడు తాత్వికపరమైనటువంటి విషయాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పి ఆయన 18వ శతాబ్దం చివర 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో సామాజిక రాజకీయ తాత్విక అభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అనే విషయం చెప్తూ ఆ ఫ్రాన్సిస్ బేకన్ లాంటి వ్యక్తులు ప్రారంభమైన నాటికి ఆ తత్వశాస్త్రంలో ఆధునిక భావాలు వచ్చాయి, ప్రజాస్వామ్య భావాలు వచ్చేసాయి, హక్కులు, స్వేచ్ఛ లాంటి భావాలు వచ్చాయి. కానీ భారతదేశంలో అన్నిటికీ కర్మ సిద్ధాంతాన్ని ముడిపెట్టి ఎలా అయితే ఆలోచిస్తున్నారో వంటి విషయాలను కూడా ఆయన చర్చలోకి తీసుకొచ్చాడు. మీకు ఆ విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు మానవుని సమస్యల నుంచి బాధల విముక్తి పొందడానికి మానవ కృషి సామర్థ్యాల మీద నమ్మకం లేని లక్షణంతో ఉండేవారని ఎంఎస్ శ్రీనివాస్ చెప్పారని చెబుతూ, ఆ లక్షణం భారత తత్వశాస్త్రంలో మాయ, మోక్షం అనే మూడు నమ్మకాలను ప్రోత్సహించిందని డేల్ రీప్ అనే వ్యక్తి చెప్పాడని చెప్తే ఏమన్నాడు, మళ్ళీ పాశ్చాత్య దేశాలలో పెట్టుబడిదారి విధానం ఆవిర్భవిస్తున్నటువంటి కాలంలో ఫ్రాన్సిస్ బేకన్ లాంటి, అంటే ఈయన 16-17 శతాబ్దాల మధ్యలో ఉన్నవాడు, కాలం నాటి పాశ్చాత్య తత్వశాస్త్రం దేన్నైతే ఏదైతే కోరిందో దానిని 20వ శతాబ్దం ప్రారంభం వరకు భారతదేశంలో కోరలేదని చెప్పి ఈ యొక్క ప్రతిష్టంభన, అంటే పాశ్చాత్య తాత్విక సిద్ధాంతం నేపథ్యం నుంచి భారతీయ తత్వశాస్త్ర నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ఈ ప్రతిష్టంభన కొనసాగిందనే విషయాలను ఆయన చెప్పాడు. చెప్పి నేను ఇంత ముందుకు ప్రతిపాదించిన 18వ శతాబ్దం చివరన 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో సామాజిక రాజకీయ తాత్విక అభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా ఏర్పడ్డాయి, కొన్ని ధోరణులు ఏవైతే ఉన్నాయి, పాశ్చాత్య తాత్వికతకు పెట్టుబడిదారి విధానం ఎంత ప్రోత్సాహం కల్పించింది, భారతదేశంలో ఉన్నటువంటి భూస్వామ్య విధానం పాశ్చాత్య తాత్విక సిద్ధాంత పరిణామ క్రమాన్ని ఎక్కడ అడ్డుకోగలిగింది అనే విషయాలని చాలా లోతుగా విశ్లేషించారు. నిజానికి ఈ పరిశోధన ఒక తత్వశాస్త్ర గ్రంథంగా కనబడింది నాకు. ఎట్ ద సేమ్ టైం సమాజాన్ని అధ్యయనం చేసే సామాజిక శాస్త్ర గ్రంథంగా కనబడింది. అట్ ద సేమ్ టైం అట్లాగే సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు ఎన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి, ఒక విమర్శనాత్మకంగా, ఒక పరిశోధనాత్మకంగా దీన్ని ఎట్లా గ్రహించాలి అనే విషయాలకు ఈ గ్రంథం నిలుస్తుందని చెప్తున్నాను. అట్లాగే పాశ్చాత్య తాత్విక శాస్త్ర నేపథ్యం నుంచి భారతదేశాన్ని పరిశీలిస్తున్న క్రమంలో భారతదేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అని చెప్పుకున్నప్పుడు ఫ్రాన్సిస్ బేకన్, డెకార్ట్, స్పినోజా, జాన్ లాక్, బెర్క్లీ, హ్యూమ్, 18వ శతాబ్దం ఫ్రెంచి తత్వవేత్తలైనటువంటి డిడిరో, హాల్టా, హెల్షియస్, అట్లాగే వోల్టేర్, రూసో, ఇమాన్యుయల్ కాంటే, ఫిషే, హెగెల్, ఫ్యూర్బాల్ లాంటి పాశ్చాత్య తత్వవేత్తలు అందరి ప్రభావం భారతీయ తాత్వికతకు, అంటే అప్పుడప్పుడు ఎదిగి వస్తున్నటువంటి మధ్య తరగతి కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి కొంత చదువుకోవడం తెలిసిన వాళ్ళు, ప్రపంచ దేశాలతో సమన్వయం కాగలిగిన వాళ్ళ దృష్టిలో ఎటువంటి ఆలోచన వచ్చిందనే దానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది. అట్లాగే మానవవాదం, వ్యక్తివాదం, పాజిటివిజం లాంటి భావాలను కూడా ఆయన తన పరిశోధన గ్రంథంలో పరిచయం చేశారు. ఇది భారతదేశం ఈ భావాలన్నీ ఏవైతే ఉన్నాయో, ప్రపంచ తాత్విక భావాలన్నీ కూడా ఉన్నాయో, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని ఆకర్షించగలిగింది, వాళ్ళలో కొత్త విచారాన్ని, కొత్త ఆలోచనల్ని వాళ్ళు రేకెత్తించగలిగింది. ప్రపంచమంతా ముందుకు ఆ తాత్విక నేపథ్యంలో కావచ్చు, సాహిత్య పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ప్రజా సంక్షేమ విషయంలో కావచ్చు, కాస్త ముందుకు వెళ్తా ఉంటే, హక్కుల విషయంలో ముందుకు వెళ్తా ఉంటే భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు అని ఫీల్ అయిన తర్వాత వీళ్ళు పాశ్చాత్య తాత్వికతతో మమేకమయ్యి కొత్త దేశీయ తాత్వికతను సమన్వయం చేసే ప్రయత్నం చేశారని చెప్పి 1986లో ఆయన ప్రతిపాదించి దానికి ఎవరెవరు ప్రతినిధులుగా ఉన్నారు అనుకున్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కేశవ చంద్రసేన్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, బాలగంగాధర్ తిలక్, అరవింద్ ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు ఈ పాశ్చాత్య తాత్వికతతో దేశీయ తాత్వికతను సమన్వయం చేసి భారతదేశాన్ని తాత్వికంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆచరణకు వీళ్ళు కారణమయ్యారని చెప్పారు. అట్లాగే బ్రహ్మ సమాజం తాలూకు పరిస్థితులను కూడా ఆయన ఈ క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఈ థీసిస్ అంతా 2 భాగాలుగా సాగింది. ఒకటి
తాత్విక నేపథ్యాన్ని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ ఈ తాత్విక నేపథ్యంలో ఉన్నటువంటి ఇది బేస్డ్ గా, అంటే ఇది మూలంగా పెట్టుకొని ఆధునిక కవిత్వాన్ని పరిశీలించడం అనేది రెండు దశల్ని సమాంతరంగా 50-50% చేసినట్లుగా నాకు అనిపించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో స్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎదిగి వచ్చినటువంటి తరం ఏం చేసింది, ఏం ఆలోచించింది అనుకున్నప్పుడు ప్రాంతీయంగా వచ్చినప్పుడు ప్రపంచ తత్వవేత్తలు, తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి ఈ తాత్విక సంస్కరణ పరమైనటువంటి భావాల ఎదిగి వచ్చినటువంటి ఆ భావధార ఏదైతుందో ఇవి నూతన భావాల పుట్టుకు కారణమయ్యాయి ఆంధ్రదేశంలో అని చెప్పి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి గోదావరి కృష్ణ ఆనకట్టలు కావచ్చు, రైలు మార్గాలు కావచ్చు, మద్రాసు విశ్వవిద్యాలయం స్థాపన కావచ్చు, ఇట్లా మధ్యతరగతి వర్గం పుట్టుక కారణమైతే దీంట్లో ఈ భావాలకు ప్రతినిధులుగా వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం లాంటి వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారని ఆయన ప్రతిపాదించి ఈ విషయాలు చెప్తూనే 19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం పాత పద్ధతి కవిత్వం నూతన కోణం లేని రచనలు జాగాయని కూడా ప్రతిపాదించారు. అంటే ఈ ప్రారంభంలో 19వ శతాబ్దం ప్రారంభంలో క్రమంగా 1800 నుంచి 1899 అనుకుంటే 19వ శతాబ్దాన్ని తెలుగు కవిత్వం పాత పద్ధతిని వదిలించుకోలేక కొత్త కోణం లేకుండా రాయడం అనేది 1850ల వరకు సాగితే 1850 తర్వాత కాస్త పాతను వదులుకునే ప్రయత్నం చేసిందని ప్రతిపాదించారు. ఎట్లా దానికి ఉదాహరణగా 2 పుస్తకాలు చెప్పాడు. ముతుకుపల్లి నృసింహ కవి చెన్నపురి విలాసం అని 1860లో వచ్చింది పుస్తకము. ఇందులో విరివిగా ఆంగ్ల పదాలు వాడడం లాంటివి కావచ్చు, పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంటుంది అనేది ఆయన వర్ణించడం లాంటివి కావచ్చు అని చెప్పాడు. అట్లాగే మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు ఆత్మచరిత్ర రాశారు. ఇది స్వీయ చరిత్రకు సంబంధించినటువంటి ప్రక్రియ వైవిధ్యం. అట్లా 1860ల కాలంలో వచ్చినటువంటి ఈ సాహిత్యపరమైనటువంటి మార్పులని ఆయన ఒక పరిశోధకుడిగా గుర్తించి ఇప్పుడు ఇవి కొత్త పరిణామానికి మార్గదర్శనం వేస్తే కందుకూరి కవిత్వం కావచ్చు, పతికా విలాసం లాంటివి, కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం లాంటివి సాంఘిక ఇతివృత్తం తీసుకోవడము, ఈ శృంగార రసాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి శృంగార రస నిర్మాణం, అంటే ఆ శృంగార రసాన్ని కేంద్రంగా చేసుకుని రచనలు చదివితే కరుణ రసాత్మకమైనటువంటి కావ్యంగా ముసలమ్మ మరణం రావడం అనేది ఆ కాలం నాటికి వచ్చినటువంటి తాత్విక వికాసానికి ఇది ఒక ప్రతీకగా ఆయన ప్రతిపాదించారు. అట్లాగే తిరుపతి వెంకట కవులు కోరింది, అంటే తిరుపతి వెంకట కవులు పద్యాన్ని సరళీకృతం చేసే ప్రయత్నం చేశారనే నేపథ్యం నుంచి చెప్తూ ఒక మంచి పరిశీలన కూడా చేశారు ఆయన. తిరుపతి వెంకట కవులు కోరింది భాషా స్వాతంత్రమే గాని భావ స్వాతంత్రాన్ని కాదు. అది వ్యావహారిక భాషా సారళ్యతగా, సంభాషణ శైలిగా వ్యక్తమయ్యారని చెప్పి వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని, ఒక పరిశీలన కూడా ఆయన వ్యక్తం చేశారు. అట్లాగే మంగిపూడి వెంకట శర్మ మేలుకొల్పు గీతం, మాలవాండ్ర పాట కూడా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ బాధలని హరిజనులుగా ఏ విధమైతే బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా వ్యక్తం చేసే ప్రయత్నం కూడా ఆ క్రమంలోనే సాగిందని చెప్పాడు. తర్వాత గురజాడ మానవవాద నేపథ్యంగా వాస్తవిక జీవితాన్ని చిత్రించే ప్రయత్నం చేశారనే ఒక పరిశీలన కూడా ఆయన ఇక్కడ చేశారు. దీంట్లో నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, వేమన వీరబ్రహ్మం కొనసాగింపుగా గురజాడ కనిపిస్తాడనే ప్రతిపాదన ఇది చేస్తే ఇందులో 2 మానవతావాదాలు గందరగోళం సృష్టించి ఉన్నటువంటి స్థితిని ఈయన గుర్తించాడు. 2 మానవతావాదంలో మానవతావాదం అంటే కేవలం ఒకటేని కాకుండా తెలుగు తాత్విక పరిణామంలో, ప్రధానంగా తాత్విక పరిణామంలో మానవతావాదాలు 2గా ఉన్నాయి, ఒకటిగా లేదు, 2గా ఉన్నాయి కనుక అది గందరగోళం సృష్టిస్తున్నాయి అని చెప్పేసి దాన్ని ఆయన స్పష్టత తెచ్చే విధంగా కొంత చేశాడు. బూర్జువా మానవతావాదానికి పెట్టుబడిదారీ వ్యవస్థ క్రమంలోకి వచ్చి, అంటే ఎదుగుదలలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మానవతావాదానికి తేడాలు ఉన్నాయని ఆయన ప్రతిపాదించాడు. ఈ తేడాలు ఎట్లా ఉన్నాయంటే గురజాడ వేమనల మానవతావాదం భిన్నమైందని ప్రతిపాదించాడు. అంటే గురజాడ కాలమేమో పెట్టుబడిదారీ విధానము, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం బయటకు వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మానవతావాదానికి ప్రతీక గురజాడ అయితే, వేమన భూస్వామ్య కాలం నాటి మానవతా విధానానికి ప్రతీక అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇట్లాంటి పరిశీలనలు కూడా ఆయన చేసి ఉన్నారు, లోతైన పరిశోధనలు కూడా ఆయన వరకు వచ్చి ఉన్నాయి. అట్లాగే ఇంకొక పరిశీలన అంటే ఈ
ఆధునిక మానవతావాదం అంటే గురజాడ స్థితికి వచ్చిన నాటికి కొంత సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, మానవుని కేంద్రంగా వచ్చినటువంటి ప్రాధాన్యత, సర్వమానవ సమానత్వం అనే భావన, స్త్రీ పురుష సమానత్వం అనే భావన, ప్రేమ సిద్ధాంతం, జాతీయోద్యమం, జాతి సమస్య భావన. జాతీయోద్యమం మళ్ళీ 1885, 1905 మధ్య జరిగింది. 1905, 1918 మధ్య జరిగినాయి అన్ని కూడా ఆ పరిణామ క్రమంలో తాత్విక పరిణామం ఎలా జరిగిందనే విషయాన్ని చెప్పాడు. అట్లాగే గురజాడను కవి కాదు అంటే గురజాడ కవి కాదు అని ప్రతిపాదించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని ఆ ప్రతిపాదన చేస్తూ ఎవరైతే చేశారు అన్న దానికి కూడా ప్రస్తావిస్తూ జువ్వాడి రామేశ్వరరావు, కోటగిరి విశ్వనాథరావు, పొట్లపల్లి సీతారావు లాంటి వాళ్ళు చెప్తే గురజాడను ఏ స్థానంలో నిలబెట్టాలి, ఆయనను ఆ రస సిద్ధాంత నేపథ్యం నుంచి చూడకూడదు, అంటే ఆయన కవిత్వంలో రసాస్వాదన ఉండదు అన్న పద్ధతిలో కూడా కొన్ని పరిశీలనలు వస్తే గురజాడను ఎట్లా అధ్యయనం చేయాలి, గురజాడను ఏ కాల స్థితిల్లో ఆయన అధ్యయనం చేయాలి, ఏ కాలానికైనా ప్రతీకగా నిలబడ్డాడు, ఏ చారిత్రక సందర్భంలో ఆయన నిలబడ్డాడు అనేది ఆయన ఎట్లా అధ్యయనం చేయాలి, ఆయన ఎట్లా అంచనా వేయాలనే దానికి కేవీఆర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఉపపత్తులు తీసుకుంటూనే సునారయ్య గారు చాలా నిష్టమైన పరిశీలనలు చేసినటువంటి సందర్భం ఇందులో కనబడుతుంది. ప్రజాస్వామిక భావన, ప్రేమ సిద్ధాంతం, భావవస్తువు, ప్రబోధ రీతి వంటి వాటిని తొలుత గురజాడ ప్రవేశపెట్టాడు అని చెప్పి గురజాడ యొక్క ప్రత్యేకతను ప్రతిపాదించారు ఈయన. ఇట్లాంటి కొన్ని లోతైన పరిశీలనలు కూడా భావవస్తువు, ప్రబోధ రీతి అనే వాటితో పాటు ఈయన గురజాడ ప్రవేశపెట్టినటువంటి అనేక విషయాలను కూడా ఈయన 3వ అధ్యాయం 1వ చాప్టర్ లో చెప్పాడు. 3వ అధ్యాయం 2వ చాప్టర్ ప్రజాస్వామిక యుగం 2వ దశలోకి వెళ్తే భావకవిత్వం అని చెప్పుకుంటే, ఈ భావకవిత్వం ఈ ప్రాంతంలో అంటే ప్రధానంగా తెలుగులో భావకవిత్వం విస్తృతం కావడానికి ప్రపంచ పరిస్థితులు ఎలా ప్రభావం చూపాయన్న దానికి ఐరోపా కాల్పనికోద్యమ పరిణామం, లక్షణాలు, కాల్పనిక కవులు, తీరుతెనులు, భావకవిత్వం నిర్వచనం, తాత్వికత అంటే 3 అంశాలను ఆయన ప్రధానంగా దీనికి థియరిటికల్ పార్ట్ గా తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏమిటంటే పేజ్ నెంబర్ 146లో ఆయన ఒక మంచి పరిశీలన చేశారు. ప్రారంభమే ఆ చాప్టర్ ప్రారంభంలోనే ఆయన నిక్కచ్చిగా తను చదివిన దాన్నంతా కూడా ఆకలింపు చేసుకొని ఒక ప్రతిపాదన చేస్తారు. భావ కవిత్వాన్ని గురించిన ప్రముఖ విమర్శకులు, కవులు చేసిన నిర్వచనాలు, ఇచ్చిన వివరణలు గాని తాత్విక సామాజిక నేపథ్యాన్ని పట్టించే విధంగా లేవు అని చెప్పి తీర్మానించేశాడు ఆయన. కవి ప్రపంచాన్ని దర్శించి, భావించి, దాన్ని వ్యక్తీకరించే పద్ధతిని దృష్టిలో ఉంచుకొని వెలిపించిన అభిప్రాయాలు మాత్రమే అని చెప్పి ఆ గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవి, ఆ అభిప్రాయాలు ఎందుకు ఆ సామాజిక తాత్విక నేపథ్యాన్ని పట్టించే విధంగా లేవు అనేది కూడా ఆయన నిరూపించారు. గురజాడతో పాటు భావ కవిత్వాన్ని కూడా ప్రజాస్వామిక భావన, అందులో భాగమైనటువంటి మానవతావాదం ఏ విధంగా ఉందని చెప్తూనే భావ కవిత్వంలో అంటే గురజాడను పోలుస్తూ, గురజాడను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక అధ్యాయం నుంచి ఇంకో అధ్యాయంలో మారుతూ మధ్యలో ఒక సూత్రం ఒకటి కనబడతా ఉంది. ఆ సూత్రం ఏంటంటే గురజాడతో పాటు భావ కవిత్వానికి కూడా ప్రజాస్వామిక భావన ఉంది, అందులో భాగమైన మానవతావాదం ఉంది. అయితే ప్రత్యేక పరిశీలించదగిన విషయం ఏమిటంటే భావ కవిత్వంలో ఆయన వ్యక్తివాదం ఉందని కూడా గమనించి వాస్తవికతకు, కాల్పనికతకు, భావ కవిత్వంలో కాల్పనికత గల కారణాలను ఆయన విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఈ భావ కవిత్వంలో ఈ 2 ఏవైతే ఉన్నాయో, ఒకటి మన దేశంలో ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారు వ్యవస్థకు అనుగుణంగా, ఆధునికతకు అనుగుణంగా సమాజంలో ప్రజాస్వామిక భావాలను పెంపొందించడానికి కానీ మానవ వ్యక్తివాదాల తాత్విక నేపథ్యంలో వచ్చిన కవిత్వంగా ప్రజాస్వామిక యుగ కవిత్వ, భావ కవిత్వ యోజనలో మొదటి అంశంగా ఆయన పరిశీలించాడు. తర్వాత రెండవ అంశంగా ఏమన్నాడంటే బ్రిటిష్ వలసవాదుల ఆర్థిక సాంఘిక పీడనకు ప్రతికూలంగాను పాశ్చాత్య ప్రజాస్వామిక భావాలు వివిధ దేశాల జాతీయ విప్లవాలకు అనుకూలంగాను పనిచేయగా వచ్చింది జాతీయోద్యమ కవిత్వం అంటూ ఇట్లా ఒక పరిశీలన విశ్లేషణలు కూడా ఆయన ప్రయత్నంలో జరిగింది. ఇది మంచి పరిశీలన అని చెప్పవచ్చు. అట్లాగే ఈ కాల్పనికోద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి భావ కవిత్వంలో ఏ అంశాలు కవిత్వం ఎట్లా వచ్చింది, వాటికి తాత్వికత ఎట్లా జోడించింది అనే విషయాలను చెప్తూ వ్యక్తి స్వేచ్ఛ కవిత్వం ఎలా వచ్చింది, తెలుగు కవిత్వం ఎట్లా దానికి స్పందించింది, స్త్రీ విముక్తి కవిత్వం ఎలా ఉంది, ప్రణయ కవిత్వం ఎలా ఉంది, అమలిన శృంగారం ఎలా ఉంది, స్వచ్ఛంద ప్రణయం ఎలా ఉంది, స్వేచ్ఛ ప్రేమ రూపాంతరాలు ఎలా ఉన్నాయి, ఊహాప్రేయసులు ఎలా ఉట్టుకొచ్చారు, కులపాలిక ప్రణయం, మధుర భక్తి ప్రేమ, వర్ణధర్మ వ్యతిరేకం, ఈ సందర్భంగా గాంధీ అంబేద్కర్ల ఆలోచన, అస్పృశ్యత నిరసన, హేతువాద భావాలు,
ఏకేశ్వర ఉపాసన, విగ్రహారాధన, నిరసన లాంటి అనేక విషయాలను కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇక జాతీయోద్యమ కవిత్వం నెక్స్ట్ వచ్చినటువంటి జాతీయోద్యమ కవిత్వానికి 2 తాత్విక ధోరణులు ఉన్నాయని చెప్పి ఒక మంచి పరిశీలన చేశారు. ఇది తాత్విక నేపథ్యం నుంచి చదువుతున్నప్పుడు కొంత సమాజం మనందరికీ ఏమి అనిపించదు, కానీ కొంత కవిత్వాన్ని కవిత్వంలా చూడాలి, ఆ సాహిత్య శాస్త్రాలుగానే చూడాలనుకునే వాళ్ళకు ఈ గ్రంథం అంతగా రుచించదేమో. కాకపోతే దీన్ని సమాజంలో నుంచి పుట్టింది కనుక సమాజానికి సాహిత్యానికి మధ్యలో పేగుబంధం ఉంటుందని ఎవరైతే భావిస్తారో, ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ప్రచారం చేస్తారో, దాని నేపథ్యం నుంచి చూసుకున్నప్పుడు ఈ సాహిత్య పరంగా దానికి నేపథ్యంగా ఉన్నటువంటి తాత్వికతని అధ్యయనానికి సంబంధించినటువంటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే జాతీయోద్యమ కవిత్వం సంబంధించి జాతీయోద్యమంలో ప్రధానంగా 2 భావాలు సంఘర్షిస్తాయి. మొదటి 2 తాత్విక ధోరణులు అని చెప్తాడు. ఈ 2 తాత్విక ధోరణుల్లో మొదటి తాత్విక ధోరణి సామ్రాజ్యవాదంతో, భూస్వామ్య విధానంతో రాజీ పడినటువంటి ధోరణి. దీనికి ప్రతీకగా గాంధీని ప్రతిపాదిస్తాడు. అట్లాగే సామ్రాజ్య, భూస్వామ్య మతవాదాలతో రాజీ పడని ఒక ధోరణి అని దీనికి సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులని, భగత్ సింగ్ లాంటి వ్యక్తులని, ఆయన భగత్ సింగ్ ప్రస్తావించలేదు కానీ నేను ఫీల్ అవుతున్నాను ఆ విషయాన్ని. కనుక ఆయన సుభాష్ చంద్రబోస్ గారిని ప్రతిపాదించారు. అయితే ఈ విశ్లేషణ చేస్తూనే ఇంకో ప్రతిపాదన కూడా చేశాడు. ఏమంటే అంబేద్కర్ 2వ ధోరణికి చెందినటువంటి ఆలోచనాశీలి అని చెప్తాడు. అంటే మామూలుగా నిశితమైన పరిశోధన పటిమ ఉన్న వాళ్ళు ఒక్క పరిశీలన చేస్తే దాని మీద ఒక మంచి సిద్ధాంత గ్రంథం కూడా రావచ్చు, ఓ పెద్ద ఆర్టికల్ కూడా రావచ్చు. ఎట్లా అంబేద్కర్ 2వ ధోరణికి, అంటే 2 ధోరణులు సంఘర్షిస్తున్న సమయంలో సామ్రాజ్య, భూస్వామ్య మతవాదాలతో రాజీపరని ధోరణి అని చెప్పేసి ప్రతిపాదిస్తూ ఆయన ఏమన్నాడు, అంబేద్కర్ కూడా 2వ ధోరణికి చెందినటువంటి ఆలోచన ధోరణికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నారు. కానీ కొన్ని సందర్భాలలో అంబేద్కర్ రాజీ పడ్డట్టు కనబడుతుంది ఆయన రాజకీయ జీవితంలో. బ్రిటిష్ వాళ్ళని రావడం, రండి, సైమన్ కమిషన్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాకన్నిటికన్నా మాకు రాజ్యాధికారం కన్నా, అంటే మామూలు స్వరాజ్య సాధన కన్నా మా ఈ కుల మతాల నుంచి మమ్మల్ని విముక్తి కావడమే మాకు ప్రధాన ధ్యేయం అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు సునార గారు చేసిన ప్రతిపాదనను బేస్ చేసుకొని ఒక మంచి పరిశోధన పత్రం రాయవచ్చు. అంబేద్కర్ స్థితి ఏమిటి జాతీయోద్యమంలో? ఈ 2 తాత్విక ధోరణులు ఉన్నప్పుడు ఒక తాత్విక ధోరణికి గాంధీ ప్రతీక అయితే, అంటే రాజీ పడి ఉన్నటువంటి వ్యక్తిగా అయితే, 2వ రాజీ పడని సాయుధ పోరాటానికో లేదా ఒక రకంగా శాంతియుతంగా రాదిది అని చెప్పేసి ఆలోచన చేసి ఆర్మీని తయారు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి ఆలోచనతో ఈ అంబేద్కర్ మిళితం అవుతాడా అనేది కూడా పరిశీలించదగ్గ విషయం. దీని గురించి సాహిత్యంలో ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే జాతీయోద్యమ కవిత్వం సంబంధించి ఎటువంటి భావనలు బాగా చేశాయి. గత వైభవ గానం ప్రధానంగా జాతీయోద్యమ కవిత్వంలో ఉందని ప్రతిపాదించాడు. జాతీయ జెండాపై కవిత్వం వచ్చింది, డయ్యర్ పై నిరసన, గాంధీపై కవిత్వము, సహాయ నిరాకరణోద్యమ నేపథ్యంలో కవిత్వము, రాట్నము, ఖద్దర్ లాంటి విషయాలపైన వచ్చింది. ఈ కవిత్వం ఏదైతే ఉందో అది మొదటి తాత్విక ధోరణికి, గాంధీ అయితే ధోరణికి ప్రతినిధిగా ఉన్నాడో ఆ ధోరణికి సంబంధించినటువంటి విషయాలు చెప్పి, 2వ ధోరణి అయినటువంటి రాజీ పడని ధోరణికి సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ప్రతినిధులైతే, ఆ నేపథ్యంగా వచ్చిన దానికి కేవలం 1 పేజీలో మాత్రమే వర్ణన ఉంది, అంటే విశ్లేషణ ఉంది. అంటే కవిత్వం ఎక్కువగా రాలేదేమో బహుశా. దీనికి సంబంధించి కేవలం ఒక కవి యొక్క 2 కవితలు మాత్రమే ప్రస్తావించాడు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి వీరగంధము తెచ్చినామని చెప్పి మరిచిపోవద్దు అనే 2 కవితా ఖండికలు మాత్రమే ఈ 2వ ధోరణి, అంటే సుభాష్ చంద్రబోస్ ప్రాతినిధ్యం వహించినటువంటి 2వ ధోరణి, అంటే రాజీ పడని ధోరణికి, ఆ తాత్విక ధోరణికి ప్రతీకగా వచ్చినటువంటి కవిత్వం కేవలం ఈ 2 కవిత్వాన్ని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఆంధ్రోద్యమ కవిత్వాన్ని గురించి ఆయన కూడా పేర్కొన్నారు. ఈ తర్వాత సార్ సమయం ఉందా? ఇంకో 10 నిమిషాలు తీసుకోండి సార్. కానివ్వండి 10 నిమిషాలు ముగించండి. తర్వాత భావ అభ్యుదయ, నేను సగం వరకు వచ్చాను సరే. భావ అభ్యుదయ కవిత్వ సంధి దశ అని చెప్పి భావ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చినప్పుడు శిష్ట కావచ్చు, జాషువా, కవికొండల, నారాయణ బాబు, శ్రీశ్రీ పటాభి లాంటి వాళ్ళు ఈ భావ అభ్యుదయ కవిత్వ సంధి దశలో ప్రారంభమైన వాళ్ళని చెప్పి, వాళ్ళు ప్రారంభమై కవిత్వ సృష్టి చేసినప్పటికీ వాళ్ళు ఒక కొత్త నిర్మాణం చేయలేకపోయారు, కొత్త పాత్ని, ఒక ప్రత్యేక దారిని ఏర్పాటు చేయలేకపోయారు అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక
పరిమితిని చెప్పే విషయం చేశారు. అట్లాగే అరాచక తత్వము, వాస్తవికత వైపు మరో అడుగు, సోషలిస్టు భావాల తొలి పాదు, వివేకానందుని సోషలిస్టు భావాలు, గాంధీ సోషలిస్టు భావాలు, నెహ్రూ సోషలిస్టు భావాలు, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కావచ్చు, కార్మిక ఉద్యమాలు కావచ్చు, రైతు ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా అభ్యుదయ దశకి ముందు అంటే భావకవిత్వం నుంచి అభ్యుదయ దశలోకి సమాజం సాహిత్యం మారుతున్నటువంటి ఆ క్రమానికి మధ్యలో ఉన్నటువంటి సంధి దశలో ఎటువంటి పాత్రను వహించాయనే విషయాన్ని ఆయన చాలా లోతుగా విశ్లేషించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ, జాషువా, గరిమెల్ల, కవికొండల, దువ్వూరు రామిరెడ్డి, అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, శెట్టి వెంకటరత్నం గారు, పెండ్యాల లోకనాథం గారు, వీళ్ళంతా కూడా ఆ కాలం నాటి భావ కవిత్వం మీద వ్యతిరేకంగా కవిత్వం రాసినప్పుడు అప్పుడప్పుడు ప్రారంభమైన వ్యక్తులుగా శ్రీ నారాయణ బాబు లాంటి వాళ్ళను ఆయన ప్రారంభమవుతున్నారని చెప్పి ప్రతిపాదించారు. సరే, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు పేపర్ మిస్ అయింది ఎక్కడ, క్షమించాలి. సరే, తర్వాత ఈ అభ్యుదయ కవిత్వంలోకి వచ్చిన తర్వాత అభ్యుదయ కవిత్వం నేపథ్యం నుంచి చూసుకున్నప్పుడు మార్క్సిజం బేస్డ్ గా భావజాలం అభివృద్ధి చెందితే గత్తార్కిక భౌతికవాదం ఎలా ఉంది, చారిత్రక భౌతికవాదం, మార్క్సిస్టు ఆర్థిక సిద్ధాంతం, ఊహాజనిత సామ్యవాదం, శాస్త్రీయ సామ్యవాదం, ఎక్స్ప్రెషనిజం, ఫ్యూచరిజం, క్యూబిజం, డాడాయిజం, సర్రియలిజం లాంటి ఈ భావాలని ఆయన సూక్ష్మంగా లోతుగా పరిశీలించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సాధారణంగా అభ్యుదయ కవిత్వోద్యమాన్ని అర్థం చేసుకోవడానికి, ఆనాటి కాలం నాటి స్థితిగతులు అర్థం చేసుకోవడానికి, ఏ తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం చెందింది అని నిరూపించడానికి ముందు ఈ తాత్విక నేపథ్యాన్ని పరిచయం చేయాలి, ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావనలు పరిచయం చేయాలి, అది పాఠకుడి దృష్టికి తీసుకురావాలి, లేదా విద్యార్థి లోకానికి, తెలుగు సమాజ లోకానికి తీసుకురావాలనే ఒక ఉత్సుకతతో అనేక విషయాలని ఆయన ప్రతిపాదించాడు. ఫ్యూచరిజం, ఈ అభ్యుదయ కవిత్వంలో ఉన్నటువంటి ఫ్యూచరిజం నేపథ్యంని, అభ్యుదయ కవిత్వం శ్రీశ్రీ కవితను, అద్వైతం అనే కవితను ఆయన వివరించారు. అట్లాగే నారాయణ బాబు కావాలి అనే కవితను కూడా చేశారు. అట్లాగే ఎక్స్ప్రెషనిజం అభ్యుదయ కవిత్వం, డాడాయిజం అభ్యుదయ కవిత్వం, సర్రియలిజం అభ్యుదయ కవిత్వం, అరాచకవాదం సంబంధించి విషయాలు, బకునిన్, క్రూపట్కిన్, ట్రుట్కీ లాంటి ఈ భావాలను ఎవరైతే వ్యక్తం చేశారు, ఆ కాలం నాడు వచ్చినటువంటి తాత్విక భావాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించి చైనా పోరాటంగా, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రస్తావించారు, అంటే దాని వెనకాల ఉన్నటువంటి తాత్విక ధోరణిని ఎక్స్ప్లెయిన్ చేశారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అట్లాగే చైనా పోరాటంలో ఉన్నటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవానికి సంబంధించినటువంటి భావనల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ పోరాట కవిత్వము, తెలంగాణ సాయుధ రైత పోరాటానికి నేపథ్యంగా ఉన్నటువంటి తాత్విక నేపథ్యాన్ని గురించి విశ్లేషిస్తూ అనిశెట్టి సుబ్బారావు కావచ్చు, దాశరథి కృష్ణమాచార్యులు, సోమ్ సుందరు, ఆరుద్ర, కాలోజీ, పొట్లపల్లి రామారావు, గంగినేని, కుందుర్తి, తిరునగరి, యాదగిరి లాంటి వీళ్ళందరూ కూడా తెలంగాణ పోరాట కవిత్వాన్ని ఏ తాత్విక నేపథ్యంలో వాళ్ళు కవిత్వం రాశారు, వాళ్ళు ఏ తాత్వికానికి వాళ్ళు ప్రభావానికి గురయ్యారు, వాళ్ళ కవిత్వంలో ఏ తత్వము బయలుపడిందనే విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే అభ్యుదయ కవిత్వము స్తబ్దత, మూలాలు అని చెప్పి దానికి సంబంధించినటువంటి 3 అంశాలు, ఈ స్తబ్దత ఏర్పడడానికి 3 కారణాలను ఈయన ప్రతిపాదించారు. ఏమిటంటే వర్గ సంకర రాజకీయము, పార్లమెంటరీ విధానము, రివిజనిజము, పాలక వర్గాల్లో అభ్యుదయాంశ తగ్గడం లాంటివి చూడటం లాంటివి కావచ్చు. అంటే పాలక వర్గాల్లో అభ్యుదయం చూడడం అంటే నెహ్రూ సోషలిజం తరఫున ఉన్నటువంటి భావాలు అనుకోవచ్చు. తర్వాత రెండవది నెహ్రూ ప్రజాస్వామ్య సోషలిజం సంబంధించి ఆనాడు ఈ ప్రతిపాదన ఒకటి ఉంది. మూడవది అభ్యుదయ కవులలో సామరస్య ధోరణి ప్రబలడం. ఇట్లా ఈ 3 స్తబ్దతకు కారణంగా ఆయన ఆనాటి సాహిత్య పరిస్థితులని, తాత్విక పరిస్థితులని, సామాజిక రాజకీయ పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేసి పనిచేశారు. అట్లాగే సామరస్య ధోరణి ఎక్కువగా, అంటే కవిత్వ సామరస్య పరమైనటువంటి ధోరణి ఎలా వచ్చిందని ఇప్పుడు దాశరథి గారిది కావచ్చు, కుందుర్తి, కేవీఆర్ గారిది, సోమ్ సుందర్, ఆరుద్ర, తిలక్ లాంటి వీళ్ళు సామరస్య ధోరణిలోకి వెళ్ళిపోయి కవిత్వం రాయడం అనేది ఎట్లా ఈ స్తబ్దతకు కారణమైంది అనే విషయాలను కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. నైరాశ్య ధోరణికి బైరాగి గారు ఎట్లా ప్రతీకగా నిలిచారనే విషయాలను కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి నిహిలిజం, అరాచకవాదం, అస్తిత్వవాదం, నాస్తికవాదం అనేది యువతను ఎలా ప్రేరేపించాయి, ఆ తాత్విక ధార నేపథ్యంలోనే దిగంబర కవులు ప్రారంభమయ్యారు అని చెప్పేసి ఆయన ఎలా పుట్టారు ప్రస్తావించారు.
అంటే దిగంబర కవులు ఏం ప్రతిపాదించుకున్నారు? మా పైన ఎటువంటి ప్రభావాలు లేవు, మేము చైతన్యవంతం వస్తున్నామని ప్రతిపాదించినంటే, సునారే గారు ఏం చేశారంటే మీరు ఎట్లా ప్రభావితం అయ్యారో కూడా ఆయన నిరూపించారు. కేవలము అంటే దిగంబర కవులు తమపై ఏ ప్రభావం లేవని ప్రతిపాదించారో, ఈ ప్రతిపాదన తీసుకొని వాళ్ళు ఎలా ప్రభావం అయ్యారు ప్రపంచ పరిస్థితులకు, దేశ పరిస్థితులకు, ఆ తాత్విక భావధారకు మీరు ఎట్లా ప్రభావితం అయ్యారనే విషయాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అట్లాగే ప్రయత్నం అంటే ప్రయత్నాన్ని కాదు, ఎక్స్ప్లెయిన్ చేశారనే ఉద్దేశంతో తీసుకోండి. కేవలం తిట్లతోనే ఈ వ్యవస్థ మారదని, దీనిని సాయుధంగానే మార్చాలని దిగంబర కవులు సాయుధ విప్లవాన్ని ఆహ్వానించినా తిరుగుబాటు కవులకున్నంత వర్గ స్పష్టత లేదు అనే ఒక ప్రతిపాదన కూడా ఆయన చేశారు. ఇక్కడ తను ప్రతిపాదించినటువంటి విషయము తిరుగుబాటు కవుల యొక్క వర్గ స్పష్టత ఏమిటి, దిగంబర కవులకు ఉన్నటువంటి వర్గ స్పష్టత ఏమిటి, ఏ తాత్విక ధార నేపథ్యంలో వాళ్ళు ప్రారంభమయ్యారు. దిగంబర కవులు ప్రారంభమైనటువంటి తాత్విక ధారకి ప్రపంచ పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నైరాశ్య భావాలకు కావచ్చు, అంగ్రి ఉద్యమాలకు కావచ్చు, వీటిలకు వాళ్ళు ప్రభావితం అయితే, తిరుగుబాటు కవులు చైనాలో జరిగినటువంటి వర్గ పోరాటానికి, అక్కడ జరిగినటువంటి నూతన ప్రజాస్వామిక పోరాటానికి వాళ్ళు బాగా చైతన్యవంతం అయ్యారు. అప్పుడు వర్గ స్పష్టత విషయంలో ఉన్నటువంటి తేడాలని ఆయన ప్రతిపాదించాడు. అట్లాగే విప్లవ కవిత్వం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం నేపథ్యంలో సాహిత్యకారులకు, కళాకారులకు నిమగ్నత విషయంలో ఉండాల్సినటువంటి వాళ్ళ యొక్క కమిట్మెంట్ ని ఆ సిద్ధాంతం ప్రతిపాదించింది. విప్లవ సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా కాక మానవ ఆవేశాల్ని, ఉద్వేగాల్ని మిళితం చేసి విప్లవాన్ని భవిష్యత్తు సమాజం గొప్పగా ఆవిష్కరించే సాహిత్యంగా విప్లవ సాహిత్యాన్ని సునారే గారు ప్రతిపాదించారు. విప్లవ కవిత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి భావనలైనటువంటి కాల్పనికత, ఆలంకారికత, భావుకత, అనుభూతి తత్వాల ఆవిష్కరణ, పూర్వపరాలను కూడా ఆయన విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా ఆనాటి కాలం నాటి కవుల సాహిత్యాన్ని చెప్తూనే విప్లవ సాహిత్యంలో పాటకు ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇట్లా ఈ విధంగా 7 అధ్యాయాలుగా సాగినటువంటి తాత్విక నేపథ్యంలో తెలుగు కవిత్వ పరిణామం అనే సిద్ధాంత గ్రంథం ఒక రకంగా నన్నయ్య నుంచి మొదలుకొని 1980ల వరకు వచ్చినటువంటి సాహిత్యాన్ని ఒక సూత్రప్రాయంగా, ఒక తాత్విక నేపథ్యంలో ఒక బలమైన సైద్ధాంతిక చట్రం నుంచి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ విషయాలను ఒక పరిశోధకుడు, అంటే నేను ఒక స్టూడెంట్ గా చదివాను కనుక, ఒక సాహిత్య విద్యార్థికి తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి పరికరాలని, ప్రమేయాలను, వాటన్నిటిని కూడా ఈ పుస్తకం ప్రతిపాదించిందని గౌరవంగా ఈ పుస్తకం మాలాంటి యువకులకు అందుబాటులోకి తెచ్చినటువంటి సునారే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అంశం మీద నాకున్నటువంటి కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవడానికి వేదిక ఇచ్చినటువంటి అరసం వారికి, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. ధన్యవాదాలు మహేందర్. చాలా అధ్యయనం చేశావు. ముఖ్యంగా సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ, భాష స్థితిగతులను బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఈరోజు ఒక తాత్విక నేపథ్యంలో వచ్చిన సాహిత్య విమర్శను అద్భుతంగా ప్రజెంట్ చేసావు. నిజంగా తాత్వికత అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే అదొక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. అది బ్రహ్మ పదార్థమే కానీ ప్రపంచంలో మనిషి చుట్టూ, అంటే మనిషి ఉనికి చుట్టూ అనేక రకాల ప్రశ్నలు, అలాగే సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు లేదా ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే క్రమంలో వచ్చింది ఈ తాత్వికత. అటు పాశ్చాత్యులు కానీ, ఇటు ఆధునికులు మన భారతీయులు కానీ ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నం చేశారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యాల నుండి నారాయణ రెడ్డి గారు రాసింది ఒక ఎత్తు అయితే, దాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పే ప్రయత్నం చాలా చేశారు మీరు. కాబట్టి ఇలాంటి పుస్తకాలు ఉండాలి, అలాగే మీలాంటి పరిశోధకులు ఉండాలని నేను భావిస్తూ ఈ పుస్తకాన్ని మళ్ళొకసారి అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మా దగ్గర కూడా ఈ పుస్తకం కాపీ లేదు. నారాయణ రెడ్డి గారికి అవకాశం ఉంటే కొత్త పుస్తకమే సార్, రీసెంట్ గా వచ్చింది. కాపీస్ మీకు అందుతాయి. మరి సారు సునారే గారే చెప్పాలి అది ఎక్కడ అందుబాటులో ఉంటాయని. పర్వాలేదు, మాకైతే హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ మంచి ప్రసంగం చేశారు మీరు. మీకు అరసం పక్షాన మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా మిత్రులు మాట్లాడాలంటే 1-2 నిమిషాలు.
నారాయణ రెడ్డి గారు రెస్పాన్స్ తీసుకోండి ముందు. నారాయణ రెడ్డి గారు, మీ రచన మీద మహేందర్ మాట్లాడిన విధానం ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి. మైక్ సార్, మైక్ మీరు ఆన్ చేసుకోండి. input లో ఉన్నారు సార్, మీరు మైక్ unmute మైక్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకోండి మాస్టారు. మీ ఫోన్ లో కుడి పక్కన మైక్ సింబల్ ఉంటుంది, అని టచ్ చేయండి. లేదు, ఆన్ కాలేదు, ఆన్ కాలేదు మీది. ఆన్ ఆనంద్ కాల. సార్ మీరే చేయొచ్చు, ఆ సార్ కాకుండా మీరు చేయొచ్చు హోస్ట్ గా. హోస్ట్ లేదండి, చేయొచ్చు. ఆనంద్ గారు మీరు అవకాశం లేదు. మీరు ఓపెన్ చేయండి. ఆహా, లేదా? లేదు లేదు, ఉండదు అసలు. అంటే మీరు అడగచ్చు అంతే, ఓపెన్ చేసుకొని అడగచ్చు దానిలో. నారాయణ రెడ్డి గారు, సార్ మీ మాటలు వినపడటం లేదు. నారాయణ మీకు రెడ్డి గారు, మైక్ సింబల్ దగ్గర ఒక చిన్న గుర్తు ఇప్పుడు వచ్చిందండి. వచ్చిందండి. ముందుగా అభ్యుదయ రచయితల సంఘం వారికి నా ధన్యవాదాలు. నా పుస్తకం మీద ఈ ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, మా గురువు గారు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారికి, ఈశ్వరరెడ్డి గారికి, ఆనంద్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇమ్మడి మహేందరు మంచి ప్రసంగం చేసిండు. అయితే ఆ ఉన్న సమయంలో అంత పెద్ద గ్రంథాన్ని మొత్తంగా పరిచయం చేయడం సాధ్యం కాదు. అయినా కానీ చాలా బాగా చదివిండు కాబట్టి చాలా అనర్గళంగా చక్కగా మాట్లాడిండు. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే అది 90లో అది పూర్తి అయింది థీసిస్. ఇందాక ఎవరో పుస్తకం అందుబాటులో లేదన్నారు. విశాలాంధ్ర వాళ్ళే ఈ పుస్తకాన్ని అచ్చువేసిండ్రు. విశాలాంధ్ర పుస్తకాల షాపుల్లో ఉంటది అది. చూస్తానండి. విశాలాంధ్రలోనే ఉన్నది. వాళ్ళే విశాలాంధ్ర అచ్చువేసి, అంటే నవచేతన. హైదరాబాద్ నవచేతన. ఇప్పుడు అది విజయవాడలో, అనంతపురంలో, అన్ని చోట్ల ఉన్నది వాళ్ళది శాఖ, హైదరాబాదు. అయితే అది 90లో నేను పూర్తి చేసిన. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం 1980 చివరి వరకు, 80ల చివరి వరకు ఆ థీసిస్లో నేను తెలుగు కవిత్వ పరిణామాన్ని తాత్విక నేపథ్యంలో, అంటే ఏ తాత్వికమైన మార్పులు వచ్చినాయో ఆయా వ్యవస్థల్లో, ఆ వ్యవస్థలు, ఆ మార్పులు ఎట్లా సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి అనేది చెప్పిన. దాన్ని చాలా సమర్థవంతంగా మహేందరు వివరించిండు. అయితే ముగింపు మాత్రం 1990లో ముగించిన. ఆ ముగించేటప్పుడు విప్లవ కవిత్వ యుగంలో చివరి దశలో వచ్చినటువంటి మార్పులు, అంటే దాంట్లో కూడా కాల్పనికత, అనుభూతి తత్వం, తర్వాత వర్ణనాత్మకత, రొమాంటిసిజం, ఇట్లాంటి ధోరణులు వచ్చినాయి. కాబట్టి ఈ విప్లవ కవిత్వ యుగం తర్వాత మరొక యుగం వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి ముగించిన. ఆ తర్వాత నేను ముగించినట్టుగానే అస్తిత్వవాదాలు వచ్చినాయి, అస్తిత్వవాద యుగం వచ్చింది. అయితే ఆ అంశాన్ని ఆయన ఇంకా టైం లేదు కాబట్టి ఆ విషయాన్ని చెప్పలేకపోయాడు. రాసుకున్నాను సార్, టైం లేక చెప్పలేదు అంతే, పేపర్లు అట్లాగే ఉన్నాయి. అదే కాబట్టి బాగుంది. దాని ఒక ఆర్టికల్ రూపంలో పెడితే 10 మందికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు వినని వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా చక్కటి విశ్లేషణ చేసినారు. అందుకు ధన్యవాదాలు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే మహేంద్రనైనా అడగవచ్చు. నన్ను రచయితను కూడా ఉన్నా కాబట్టి నన్ను కూడా అడగవచ్చు. నాది ఒక విన్నపం ఏంటంటే, అస్తిత్వవాద ఉద్యమాల నుంచి, అంటే మళ్ళీ దళితవాదం, స్త్రీవాదం, తర్వాత ఈ ప్రాంతీయవాదాలు, ప్రపంచీకరణ, ఈ నేపథ్యాల నుంచి మళ్ళీ, అంటే ఈ 90 నుంచి దాదాపు ఒక 30 ఏళ్ళు బయటకు వచ్చేసాం, దాటిపోయినాం. అవునవును. కాబట్టి ఈ కాలానికి సంబంధించి మీరు ఇంకొక పుస్తకం రాస్తే బాగుంటుందేమని మా విన్నపం. ఎందుకంటే చాలా స్పష్టంగా రాయగలుగుతున్నారు కాబట్టి. అది ఆ ప్రయత్నంలో ఉన్నా కానీ మొత్తం తెలుగు సాహిత్యం కాకుండా ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, మార్పులు తెలంగాణ సాహిత్య నేపథ్యంగా రాస్తున్నాను. తెలంగాణ సాహిత్యమే కాదు, తెలుగు సాహిత్యం తీసుకోండి. ఇతర ప్రాంతాల్లో కూడా కొంత ఉన్నాయి కాబట్టి అదే మొత్తంగా తీసుకోవాలి, కానీ పరిమితులు. సరే సరేలేండి. అలాగే సంతోషం, మీకు శుభాకాంక్షలు. మంచి పరిశోధన చేశారు. ఎప్పుడో మంచి పరిశోధన చేసి ఈనాటికి కూడా గుర్తుంచుకునే విధంగా, అలాగే
దాన్ని ఒక ప్రామాణిక గ్రంథంగా రెఫరెన్స్ పుస్తకం లాగా వాడుకునే విధంగా చేసినందుకు మీకు అరసం పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే ఆయన ఆయనే మీ గురించి చెప్పడం 90ల్నే దాని ప్రాధాన్యతను గుర్తించింది రాచపాలెం గారు. వారికి రాసినటువంటి ముందు మాట బట్టి అంటే అభిప్రాయం అది, దాన్ని నేను ముందు మాటగా వేసుకున్నాం. అప్పుడు ఆయన అభిప్రాయం, అప్పుడే ఆయన దాని ప్రాధాన్యతని గుర్తించి నలుగురికి అందుకు సార్కు చాలా చాలా ధన్యవాదాలు. థీసిస్ రిపోర్ట్ లెక్క ఉంది సార్. అదే థీసిస్ రిపోర్ట్ లెక్క ఉంది. రిపోర్టే అది. ఇంకా ఎవరైనా